ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి గాని గర్వం ఉంటే మనం ఈ లోకంలో మనము గొప్పగా ఉన్నాము, మందే పై చేయని మనం ఎప్పుడైతే గర్వపడుతూ ఉంటామో మనము పాతాళానికి తొక్కివేయబడతామండి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే వినయంగా విధేయంగా మనం మంచి మనస్సాక్షి కలిగి ఉంటామో, అన్నీ ఉన్నా కూడా మనం ఎప్పుడంటే అలాంటి మనస్సాక్షి కలిగి ఉంటామో దేవుడు మన పక్షాన ఉంటాడు. మనల్ని ఇంకా ఆశీర్వదించేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. మనము ఏమి లేకుండానే మన దగ్గర ఏమి లేదు, మనం అప్పుల పాలైనా కూడా కొంతమందిని చూసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నా ఇల్లు చూడు, అదే విధంగా నా ఇంట్లో ఉన్న వస్తువులు చూపిస్తూ ఉంటారు, ఏవేవో చూపిస్తే గర్వంగా చెప్పుకుంటారండి. గర్వం ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు వస్తుందండి. ఆ గర్వము ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో గర్వపడడం చాలా పొరపాటండి. మన ఆలోచన విధానాన్ని మనం పెంచుకునే బిడలుగా ఉండాలి. సాతాను ఏం చేస్తుందంటే మనిషిలో గర్వం పుట్టించేదానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంది. సాతాను మనకు చెప్తూ ఉంటుంది, నువ్వేంది వాళ్ళ దగ్గర పనిచేసేది, నువ్వెంత, నీ పొజిషన్ ఎంత, వాళ్ళ బతుకెంత అని సాతాను మనకి గర్వము పుట్టించేదానికి సాతాను సకల ప్రయత్నం చేస్తుందండి. మనం ఎప్పుడైతే సాతాను మాట వింటామో ఖచ్చితంగా పతనం అయిపోతాం. అంటే మనకు గర్వం వస్తే నాశనానికి ముందే, మనకి ఇప్పుడు గర్వం ఉందంటే ఈ కొద్ది రోజుల్లో మనం నాశనం అయిపోతాం. మన చేతులారా మనమే నాశనం చేసుకుంటాం. మనం ఎప్పుడైతే వినయంగా ఉంటామో, కొంతమందిని చూసుకున్నప్పుడు డబ్బు గల్లోల పెళ్లిళ్ళకి కానీ డబ్బు గల్లోల ఫంక్షన్కి కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మొహాన్ని చూసి మాట్లాడతారు. అంటే ఇతను నా క్యాడరా కాదా, ఇతను డబ్బు ఉండేవాడా కాదా, ఇతను గొప్పవాడా కాదా, ఏమంటే బీద వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ముత్యాలు ఏదో రాలిపోయినట్లుగా, వాళ్ళ సొమ్మేదో మనం తినేసినట్లుగా వాళ్ళు తక్కువగా అనుకుంటారండి. కాబట్టి అలాంటి గర్వం మనకు ఉండకూడదండి. మనకు అందరూ సమానమే. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఈరోజు డబ్బులు ఉంటాయి, ఈ కొద్ది రోజులకి డబ్బులు వెళ్తే కాగితాలండి. అవి మనము సంపాదించేదాన్ని బట్టి మనకు వస్తాయి. సంపాదన తక్కువ ఉంటే మనకి కొంచెం తక్కువగా ఉంటాయి. డబ్బులు ఎలా అయినా దేవుడు ఇవ్వగలుగుతాడు. అయితే మనలో గర్వం ఉంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేమండి. మన యుగ యుగాలు మన తండ్రితో గడపలేమండి. యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, యేసుక్రీస్తు వారు మనసు ఎంత గొప్పగా ఉంది. దేవుడు అనుకోకూడదా, నేను దేవుడు గర్వపడకూడదా, ఈ లోకాన్ని సృష్టించింది నేనే అని గర్వపడకూడదా, ఈ సృష్టిని సృష్టించింది నేనే అని గర్వపడకూడదా, మనుషులు సృష్టించింది నేనే, నా పాదాల కింద మీరు తొక్కి వేస్తున్నానని దేవుడు గర్వంగా ఏమన్నా మాట్లాడా? దేవుడు ఈ లోకానికి వచ్చింది తగ్గించుకొని వచ్చాడు. దేవుడు ఎవరైతే నిన్ను ఒక చెంప మీద కొడతారో ఇంకొక చెంప కూడా చూపించని చెప్పారు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో వాళ్ళని ప్రేమించమని చెప్పారు. నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చింపు పడతావు అని చెప్పారు. దేవుని వాక్యము మంచిగానే ఉంటుంది. దేవుడి వాక్యము మనం బాధలో ఉన్నా కూడా నెమ్మదినిస్తుందండి. దేవుడి వాక్యము. మనము సాతాను మాట వింటే ఏదన్నా ఒక మనిషి మనల్ని ఒక మాట అంటాడు, సాతాను ఏం ప్రేరేపిస్తుందంటే నువ్వు 10 మాటలు అని అంటారు. అప్పుడు మనము పగ తీర్చుకుంటా యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్నేంది ఓడి తిట్టారని మనం గర్వపడి మనం 4 మాటలు తిడితే ఆ పాపము మన మీదకి వస్తుంది. మనం దేనికైనా లెక్క చెప్పాలండి. దేవుని వాక్యం ఒక సెలవిస్తుంది, మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని బిడలగా ఉండాలి. మన ఆలోచన విధమంతా దేవుడి మీదే ఉండాలండి. ఈ లోకంలో మనుషుల మీద మన ఆలోచన ఉండకూడదండి. మనుషులు మనల్ని తక్కువగా చూస్తారు. మనుషులు ఒక్కొక్కరిని ఒక్కొక్క రాగా ట్రీట్ చేస్తారు. మనుషులు ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, మళ్ళా మాట మారుస్తారు. మనుషుల్లో కలుపు ఎలా మొలుస్తుందో ఈ లోకంలో భూమి మీద మనుషులు గర్వం కూడా అలా మొలుస్తూ ఉంటుందండి. మనుషుల ఆలోచన, మనుషుల మనసుని మనం పసిగట్టలేం. ఏమంటే ఈ లోకంలో పాపమే ఉంది, సాతానే ఏలుతుంది. కాబట్టి మనుషులందరూ సాతాను మాటే వింటున్నారు. అయితే వాక్యము మనం ఎప్పుడైతే వినయ మనసుడుగా ఉంటామో
వినయ మనస్సు మనకు ఎప్పుడైతే ఉంటుందో మనము ఘనత నొందేటువంటి బిడలగా ఉంటాం. ఈ లోకంలో మనము ఘనపరచబడాలా అని మనం ఎప్పుడు అనుకోకూడదండి. మనము దేవుని నామము మహిమపరిచేదానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ లోకంలో మనం ఘనపరిస్తే ఎంత, ఘనపరచకుంటే ఎంతండి. ఈ లోకంలో మనుషులు మనల్ని ఘనపరుస్తారు, ఒకసారి తల మీద పెట్టుకుంటారు, అదే మనుషులు పైనుంచి తోసేస్తారు. కాబట్టి మనము ఈ లోకంలో గొప్పగా ఉండాలా, మనుషులు మనల్ని పొగడాలా అనే ఆలోచన మనలో ఎప్పుడైతే ఉందో మనం నాశనం అయిపోతాం. అలాంటి చెత్త ఆలోచనలు పెట్టుకోకుండా, మనలో గర్వం లేకుండా, మనల్ని మనం తగ్గించుకొని వినయ మనస్కుడు లాగా మనం ఎప్పుడైతే వినయ మనసు కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. సాతానికి గర్వం ఉందయ్యా. వేసే సాతాను బిడ్డలు గర్వపడుతూ ఉన్నారయ్యా. సాతాను బిడ్డలే కాదయ్యా, మిమ్మల్ని వెంబడించేటువంటి క్రైస్తవులను చెప్పుకునే మనుషుల్లో గర్వం అనేది ఉంటుందయ్యా. దేనికి ఉంటుందంటే, మనం ఒక్కరవ తగ్గించబడి ఇతరులు ఒక్కరవ ఎక్కువగా ఉంటే, ఆ ఎక్కువగా ఉన్న అతను ఎంత, అతను బతుకు ఎంత, అదేవిధంగా అతను చూడు, అతనేంది నన్ను అనేది, అతను ఎప్పుడు నేను వచ్చినప్పుడు తల దించుకొని రావాలా, అదేవిధంగా నేనున్నప్పుడు కింద కూర్చోవాలా అని ఏదేదో గర్వపు మాటలు వేసే డబ్బునేటువంటి వారు మాట్లాడతారయ్యా. డబ్బునేటివాడు ఫంక్షన్లకు వెళ్ళినా, పెళ్లిళ్ళకు వెళ్ళినా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే, గొప్పవాడిని, వాళ్ళ హోదాలో ఉండేవాడినే పలకరిస్తారు, గౌరవిస్తారు, ఇంట్లోకి రానిస్తారు. వాళ్ళ హోదా కాడికి కొంచెం తక్కువగా ఉంటే వేసే హీనంగా చూస్తారా. ఇలాంటి లోకంలో మేమున్నాం, గర్వపు లోకంలో మేమున్నాం. ఒకసారి ప్రార్థన చేస్తున్నామయ్యా. గర్వం ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు వస్తుంది. కోపం కూడా నాశనానికి ముందే వస్తుంది. నిమిషం మాత్రం కోపం ఉంటే మనుషులు ప్రాణాలు కూడా ఎగిరిపోతున్నాయి. మనుషులు కోపడుతున్నారు. మీకు నిమిషం మాత్రం కోపం వస్తే ఈ లోకాన్ని కూడా మీరు భస్మం చేయగలుగుతారు. మీరు చేసిన సృష్టిని ఒక్క సెకండ్ చాలయ్యా మీరు అంతం చేయడానికి. అయినా కూడా మీరు కోపం తెచ్చుకోకుండా మీరు శాంతిగా ఉన్నారు. మీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. వేసి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి స్వభావమైన ప్రాణమయ్యా. ఆ ప్రాణానికి దేనికయ్యా గర్వమయ్యా. వేసే కలుపు మొలిచినట్లుగా మనుషుల్లో గర్వం మొలుస్తుందయ్యా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తురాల్లో ఈ లోకంలో గర్వం ఎక్కువ ఉందయ్యా. ఆ గర్వం అనేది లేకుండా వాళ్ళను తగ్గించుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని ప్రాధేయపడుతున్నానయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ఒకసారి సహాయం చేయమని అడుగుచున్నాను. మా ఆలోచన విధానాన్ని మేము పెంపొందించుకున్న మంచి మనసును దయచేయండి. దుష్ట శక్తిని తరిమి కొట్టమని అడుగుచు ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.